హాయ్ నమస్తే. కూటమి పార్టీలు చేసింది ముమ్మాటికి దుష్ప్రచారమే అని తేల్చేసిన సిబిఐ. ఇంతకీ సిబిఐ ఏం తేల్చింది? మనం వివరాల్లో వెళ్ళి తెలుసుకుంటే, ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఒక కంటైనర్ను పట్టుకున్నారు. ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని, ఆ డ్రగ్స్ను వైసీపీ పార్టీ సరఫరా చేస్తుందని, ఆ డ్రగ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుందని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వరి గారు, ఈ మూడు పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా, కూటమి పార్టీలు చాలా దుష్ప్రచారం చేశాయి. వైసీపీ పార్టీకి ఉన్న ప్రతిష్టను, వైసీపీ పార్టీని ఎంత దిగజార్చాలో అంతలా డ్రగ్స్పై కలకలం సృష్టించి, డ్రగ్స్ వైసీపీ పార్టీ రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా చేస్తుందని, ఆ విశాఖపట్నంలో ఉన్న కంటైనర్లో 25,000 టన్నుల డ్రగ్స్ ఉన్నాయని కూడా ఈ కూటమి పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వర్ గారు ముగ్గురు కూడా ఈ దుష్ప్రచారంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అయితే ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందు ఇదే దుష్ప్రచారమే. ఎన్నికల తర్వాత కూడా కూటమి పార్టీ నేతలు ఆపలేదు. ఇక్కడ డ్రగ్స్ గురించి మనం ప్రచారం చేస్తున్నాము, మనం చేసేది ఒక పార్టీ పైన చేస్తున్నాము, కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోతుందని ఆ కూటమి పార్టీ నేతలు ఎవరు కూడా అనుకోలేదు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, మనం ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ ఇమేజ్ను దిగజారుస్తున్నాము, అసలు ఆ కంటైనర్లో ఉన్నది ఏంది, అసలు ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా ఉందా అని వీళ్ళు అస్సలు అనుకోలేదు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ డ్రగ్స్ మావి కావు, ఆ డ్రగ్స్ పురంధేశ్వరి కుమారుడు, ఆయన స్నేహితులు వ్యాపారం చేస్తున్నారు, ఆ కంటైనర్ పురంధేశ్వరికి చెందిన దగ్గర బంధువులది అని కూడా వైసీపీ నాయకులు డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఆ కంటైనర్లో ఏం ఉన్నది అని అటు కూటమి నేతలు కానీ, ఇటు వైసీపీ పార్టీ కానీ ఎవరు కూడా ఆ కంటైనర్లో ఉన్న వస్తువుల గురించి ఎవరు కూడా వాళ్ళు అస్సలు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోతా ఉంది. దేశ విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కలకలం ఎంతగా విషాదం సృష్టించిందో. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ సరఫరా అవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ కాబోతుందా? ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా డ్రగ్స్ను ఈ విధంగా సప్లై చేస్తున్నారా అనే ప్రచారాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా కూటమి పార్టీ నేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ప్రచారం చేయటమే కాకుండా వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు ఆ ప్రచారంలో విజయం సాధించగలిగారు. ఆ ప్రచారం ద్వారా వైసీపీ పార్టీకి పరువు ప్రతిష్టలు పోవటమే కాకుండా ప్రజలలో ఉన్న ఇమేజ్ కూడా చాలా తగ్గింది. చివరికి ఓటమి పాలయ్యింది ఎన్నికలలో. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సిబిఐ వాళ్ళు తేల్చిన విషయం ఏంటంటే, ఆ విశాఖపట్నంలో దొరికిన 25 టన్నుల డ్రగ్స్ ఏదైతే ప్రచారం చేశారో అందులో అసలు డ్రగ్సే లేవు, డ్రై వేస్ట్ మాత్రమే అందులో ఉంది. అసలు ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవని కోర్టుకు కూడా వాళ్ళు నిజాలను పూర్తి ఎంక్వైరీ తర్వాత వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. నిన్న సిబిఐ తేల్చిన ఈ యొక్క డ్రగ్స్ కలకలాన్ని ఛేదించి కూటమి పార్టీ నేతలు పూర్తిగా దుష్ప్రచారం చేశారు. ఈ డ్రగ్స్ కలకలాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను వాళ్ళు దెబ్బతీశారు అన్నది నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ ఇమేజ్ని ఎవరు తీసుకురాగలరు? వైసీపీ పార్టీకి పోయిన పరువు ప్రతిష్టల్ని, వైసీపీ పార్టీ ఎన్నికలలో ఆ డ్రగ్స్ కలకలం వల్ల ఎంత డ్యామేజ్ అయ్యిందో ఆ పరువు ప్రతిష్టల్ని ఎవరు తీసుకురాగలరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తిరిగి తీసుకురాగలవా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ తిరిగి తీసుకురాగలరా? పోనీ వైసీపీ పార్టీ డిఫెన్స్ చేసుకునింది కదా, వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలదా? ఏది ఏమైనప్పటికీ
అసలు విషయాలు తెలుసుకోకుండా, కంటైనర్లో ఏం ఉన్నదో తెలుసుకోకుండా 25,000 టన్నుల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో దిగుమతి చేసుకున్నారు అని దుష్ప్రచారం చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా తప్పు. కూటమి పార్టీ నేతలు ఇందులో విజయం సాధించారు. కూటమి పార్టీలు చేసింది ముమ్మాటికి కూడా దుష్ప్రచారమే అని సిబిఐ తేల్చేసింది.